ఓం శ్రీ గురుభ్యో నమః. తస్మాత్ పురైవార్దిహ పాప నిష్కృతౌ యతేత మృత్యో రవిపథ్య రాత్మాన్. ఈ పద్యం గురించిన, ఈ శ్లోకం గురించిన వివరణ ఇవాల్టి ఆధ్యాత్మిక విషయంలో తెలుసుకుందాం. జన్మ జన్మలు పేరుకు కర్మలను దగ్ధం చేసే ఉత్తమ సాధన ఏమైనా ఉన్న ఈ విషయంగా పరిశీలిస్తే కపిల మహర్షి పాప నరకాన్ని ఎలా తప్పించుకోవాలి అనే అద్భుత విషయాలను తెలియచేశారు కపిల గీతలో. చిన్న శ్లోకమే ఇది. రవిపత్యరాత్మన. ఈ జీవితంలోనే మరణానికి ముందే, దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి అని తెలియచేశారు. రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచన చేస్తే ఎవరికి వారు తాము చేసిన పాపపు పనులను గుర్తు చేసుకోవచ్చు అన్నారు. స్వర్గ సుఖం, నరకం దుఃఖం, మనది మిశ్రలోకం. సుఖం దుఃఖం రెండూ ఉంటాయి, అనుభవించాలి. అవి అనుభవ భోగ లోకాలు. ఇది కర్మలోకం. ఇక్కడ జన్మ ఎందుకు అంటే జాగ్రత్త పడడం. నరకంలో రామజపం చేసుకోవడం కుదరదు. ఆ ఆలోచన సంకల్పమే కలగదు. అందుకని తెలిసి చేసిన పాపపు పనులకు ఓపిక ఉన్నప్పుడే ప్రాయశ్చిత్తాలు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రాయశ్చిత్తాలు కూడా కష్టమైనవేమీ కావు. ఎందుకంటే ఎక్కువ మంది చేసే పాపపు పనులు హత్యలు, దారి దోపిడీల వంటి మరీ భయంకరమైనవి కావు. అటువంటివి కావు. ఏదో మాయలో పడి చేసే చిన్న చిన్న తప్పుడు పనులే. శివపురాణంలో ఓ అద్భుత విషయం ఉంది ఈ నేపథ్యంలో. తప్పుడు పనులు చేశాను, ఇకపై చేయను, క్షమించు అని వేడుకుంటే చాలు, సర్వం పాపాలు నశిస్తాయి అని. సహం పాపాలు నశిస్తాయి అని. ఇకపై అటువంటి పాపపు పనులు చేయకుండా ఉంటే ఇంకో 5% పాపాలు నశిస్తాయని. తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే మిగతా పాపం కూడా నశిస్తుందని. భగవంతుని నామజపం చేసుకోవడం, పుణ్యక్షేత్రాలు దర్శించటం, సహాయం కోరిన వారికి వీలైన సహాయం చేయటం, కలలో కూడా ఎవరికి చెడు జరగాలని కోరుకోకపోవడం, ఎవరి చెడుని కోరుకోకపోవడం వంటి పనులు చేస్తూ ఉంటే పాపక్షయం జరగడం తథ్యం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.